అక్క ఓ హారిక పైసలు ఇస్తా అంటే ఇంకా అయితే ఇస్తలేదు. హారిక ఏమైంది? ఏం ఒర్రుకుంటావు? ఇంట్లోనే ఉన్నాగా. నేనేం ఒర్రుకుంటా అత్తలే, పిలుచుకుంటా అత్తన్నా. పైసలు ఎప్పుడు ఇస్తావు? పైసలు ఎక్కడే? ఏమో నీకు బాగున్నట్టు అడగా పడుతుంది. ఓర్ని అక్క ఇది మంచిగానే ఉంది, మళ్ళీ పైసలు ఎక్కడి అంటున్నావు? మొన్ననే పత్తెరదందుకు అత్తిని కదా, 10-15 రోజులు అవుతుంది. ఇక ఇస్తా అంటున్నా వాగిస్తా అంటున్నా, ఇచ్చేది లేదు నేను తీసుకునేది లేదు. ఓ పత్తేరొచ్చిన పైసలు అంటున్నావానే? ఇత్త తీయలేవే మెల్లంగా, పత్తమ్మకి ఇత్తా. పత్తమ్ముతా అని వారం రోజులు అవుతుంది. నువ్వు పత్తి అమ్మేది లేదు, నాకు పైసలు ఇచ్చేది లేదు. అయ్యో పత్తి కొనటోడు వత్తలేడు, వచ్చిన కానికి అమ్మాలని నీకు పైసలు ఇయ్యనా? అయినా పైసలు నీకు ఇప్పుడు ఎందుకే? అగో నీకెందుకు అంటున్నావు పైసలు? నాకు అవసరం ఉండదా పైసలతోని? అయ్యో అదే చెప్పు అంటానే, ఏం అవసరమో అవసరం మందం నేను ఇప్పుడు తీస్తా. అంటే ఇలా 31 కదా, 31 దావత్ వేసుకోవద్దా? ఓ 500 ఇంటికాడ ఇంత చికెన్ థమ్స్అప్ తెచ్చుకొని దావత్ వేసుకుంటాం. పోనీ అక్క, 31 రోజు ఇంటికాడ దావత్ చేసుకుంటే ఏమత్తది? మంచిగా బయట ఫ్రెండ్స్ తోటి దావత్ చేసుకుంటే మజా వత్తది. ఇంటికాడ ఎప్పుడైనా తినచ్చు, తాగచ్చు. ఆ దోస్తులతోని బయట దావత్ వేసుకున్నందుకైనా పైసలు కావాలి గానే, అవన్నీ దావత్ మందం. ఇగో నా దగ్గరనైతే పైసలు ఇప్పుడు లేవే, దావత్ సెట్ చేయమంటే సెట్ చేస్తా. సరేనే, మన ఇద్దరం కలిసి దావత్ చేసుకుందాం మరి. జిట్టు కోడైనా మంచిదే, బయలర్ కోడైనా మంచిదే, థమ్స్అప్ అయినా మంచిదే, స్ప్రైట్ అయినా మంచిదే, రొట్టెలైనా మంచిదే, పూరీలైనా మంచిదే, బోల్పాలైనా మంచిదే, మక్కట్కులైనా మంచిదే. ఇవన్నీ నువ్వే దేవాలి. పూర్ణి అక్క, దీనికి ఇచ్చే పైసల కన్నా దావత్కి ఎక్కువయ్యేటట్టున్నాయి కదా. నా దగ్గర ఉన్నాయే 300. ఏం చేయాలి? ఏందే ఏమో గులుగుతున్నావు? మరి ఇవన్నీ లేకపోతే నాకు కైకిల్ పైసలు నాకు ఇచ్చేయి. ఏం లేదే, దావత్ మన ఇద్దరమే వేసుకుంటే మంచిగా ఉండదే, ఇంకో ఇద్దరైతే మజా ఉంటది. ఇంకిద్దరైతే పైసలు తక్కువ అవుతాయని చూస్తున్నావా ఏంది? ఇంకా దావత్ కాడ నేను వెనక ముందేం చెయ్యా, నా దగ్గర 300 ఉన్నాయనుకుంటానావేంది? 3000 పెడతా. ఏంది 3000 పెడతావా అనే? సరే నాకు దావత్ అద్దేమద్దు, నా కైకిల్ పైసలు నాకు 1000 రూపాయలు వస్తాయి కదా. పూర్ణి అక్క ఇట్లా దొరికిపోయింది. నేను అన్నది అట్లా కాదే, నాకు చికెన్ సెంటర్ వాళ్ళు తెలిసిన వాళ్ళే, షాప్ వాళ్ళు తెలిసిన వాళ్ళే, అక్కడ ఉద్దరు పెట్టైనా మనం దావత్ చేసుకుందాం అంటన్నా. ఓహో గట్లనా? ఇంకో 2-3 కావాలంటున్నావు కదా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా మరి? మనకి అశ్విన్ దీప లేదానే, కలుపుకుందాం మంచిగా దావత్లా. నా దగ్గర 300 ఉన్నాయి, మనిషికి 150 అయితే ఒక కోడి వస్తుంది, థమ్స్అప్ వస్తాయి, బోల్పాలు వస్తాయి, మంచి ఒడ్డెక్కుతుంది దావత్. సరే నానే, పెద్ద ప్లానింగే. సరే మనల్ని అడుగుదా అంతా. సరేనే. అలా వస్తారు ఏం చెప్తారు? అత్తరు అలా దావత్ అంటే పిసనే నాయే. ఏమైనా దీప ఇలా 31 దావత్ చేసుకోవద్దా? పోరి శ్రావణమేనాయే, ఈ శ్రావణంలో దావత్ చేసుకుంటావానే? శ్రావణం సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది? శ్రావణం పోయింది కదా, సట్టిలో దావత్ ఎట్లా చేసుకుంటావే? ఓ పోరి సట్టు ఎక్కడిదే? అమాసకు స్టార్ట్ అవుతుంది, అమాసకు ఎండ్ అవుతుంది. నిన్ననే అమాసనాయ్, నిన్నటికి అయిపోయింది. ఇవాళ సట్టు ఎక్కడిది? ఊర్ని అక్క నిన్ననే సెట్ అయిపోయిందానే. నెల రోజుల నుంచి కౌసు తినక నాలుకంతా సప్ప పడ్డది. పాయే దంచుదాన్ని దావత్ చేసుకొని. దంచుడే గాని మరి మన ఇద్దరమే చేసుకుందామా దావత్? మనిద్దరమే చేసుకుందామే, మంచిగా కోడి తెచ్చుకుందాం, చెరిసగం తిందాం. మంది ఎక్కువ అయితే మళ్ళీ ఎటు ఇవ్వాలదే? ఓ పోరి మంది ఎక్కువ అయితే ఇట్ట తిండి తక్కువ అవుతుంది అని చూస్తున్నావు గాని, మంది తక్కువ అయితే పైసలు కూడా ఎక్కువనే అవుతాయి. ఇస్తావా మరి? అంతేగా. ఇది కూడా కరెక్టే గాని మరి ఏం చేద్దామే? డప్పు సాటింపు చేద్దామా అని ఊరంతా మేము దావత్ చేసుకుంటా అన్న మాతోటి ఎవరైనా కలుతారా అని. అప్పుడైతే మస్తు మంది వస్తారు, పైసలు కూడా తక్కువ పడతాయి. అరే ఏంట్రా ఇది? ఓ పోరి మంది బాగా మంది అయినా కూడా మనిషికో ముక్క కూడా రాదు, ఉట్టి సూప్ పోసుకొని తినుడే. అట్లాంటి ఇట్లా పడుతుంది, ఇట్లాంటి అట్లా పడుతుంది. మరి ఎట్లనే ఏం చేద్దాం? నువ్వే చెప్పు మరి. ఇగో ఏం లేదే, 5-6 కలుద్దాం, మనిషికో 100-150 వేసుకుందాం, మంచిగా చికెన్ తెచ్చుకుందాం, థమ్స్అప్ తెచ్చుకుందాం, తృప్తిగా తినచ్చు, పైసలు కూడా తక్కువ పడతాయి. సరేనే, మన ఇద్దరం ఉన్నాం, ఇంకో 2-3 అంటే ఎవరిని కలుపుకుందామే? మనోళ్ళు లేరా అనే? ఆరిక, సింధు, మాధురి వాళ్ళని అడుగుదాంపా పోయి, వాళ్ళే కలుపుతారు. ఆరిక సింధు అయితే ఓకే గాని ఆ మాధురి వద్దు. ఎందుకే? ఆ చూసేందుకు బక్క ఉంది గాని ఒకతే పెండాన్సర్ తింటేదే, అది వద్దు, అది అత్తే మనకు చాలదు మళ్ళా.
అవు నిజమేనే. మొన్నగా రాజగాని దినాలకోతే దినాలని చూడక దాని తట్టడి తిన్నదే. దాని సోపతికి పోయినందుకు నాకే మానం అనిపించింది, కానీ అదైతే మానలేకుంటేనే తిన్నది. అందుకే అద్దంట అన్న. అంతుంటే ఆరిక సింధు దగ్గరకు పోయి అడుగుదాం పా కలుమని. పోయి అడుగుదాం. ఏమారా ఏం సప్పుడు చేస్తలేవు? మనిషికి ఎంత వేసుకుందాం? నీకేంద్రా, మీ అయ్య బలిసినోడు, నువ్వు బలిసినోడివి. ఏందిరా ఎవరు బలిసిన వాళ్ళరా? మీరా మేమా? బలిసులు అంటే ఈ పరంగా అంటలేనురా, ఈ పరంగా అంటానా. మీ అయ్య గిట్నే బలిసిండు, నువ్వు గిట్నే బలిసినవు. అవురా నల్లమొక్క పోడా, నీ అన్నది ఏంటిది, నువ్వు అనేది ఏంటిది? నీ అన్నదేమో పైసల పరంగా, నువ్వు అన్నదేమో ఆకారం పరంగా. బాగా బలిసిందారా బాడుగావు? మనిషికి ఎంత వేసుకున్నావు అది చెప్పు. సరే నువ్వే చెప్పురా, ఎంత తీసుకుందావా? ఎంత అని ఇస్తా నేను. ఇలా లచ్చ ఖర్చైనా మంచిదే, రచ్చ ఉండాలి. లచ్చ ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చే. అచ్చా లచ్చ? అరే బచ్చా లచ్చ వద్దు కానీ ఆ సుమాన్ గారు కూడా వస్తా అన్నాడు. మనిషికి 500 వేసుకొని ఓ ఫుల్ బాటిల్ చికెన్ తెచ్చుకుందాం, ఓకేనా మరి? అబ్బా 500రా? ఏమైందిరా? ఏమో 500కి ఆలోచిస్తాను. ఇవారాక లచ్చ అంటే ఇవారా లుచ్చా? ఏంద్ర మచ్చ లుచ్చా అంటావు? నీ నోట్ లుచ్చా. ఏమరా ఏమో అంటావు? ఏం లేదురా మచ్చ, 500 అంటే కష్టం కానీ మొన్న 10 పైసలు ఇంకా రాలేదురా. ఒక 50 రూపాయలు వేసుకుందావురా. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఏంది 50 రూపాయలా? 50 రూపాయలు ఎవరు ముక్కలు పెడతావురా? 50 రూపాయలకు తెల్లగల బుర్ర కూడా రాదు కారా? సపరేట్గా నువ్వు దొబ్బే అవసరం లేదు, మేద్రమే చేసుకుంటాం. అరే ప్రతి 31కి మనం ముగ్గురం కలిసి దావా చేసుకున్నాం. ఇప్పుడు నన్ను ఇడిచిపెట్టి మీ ఇద్దరు దావా చేసుకుంటారా? అరే నన్ను ఇడిచిపెట్టి మీ ఇద్దరు దావా చేసుకున్నారు అనుకో, దొడ్డికి ఎడుతుంది, కడుపు నొస్తుంది, తెల్లదాకా సత్తరు. సరేరా, మాకు కడుపు నొచ్చినా మంచిదే, ఏరుగా పెట్టినా మంచిదే, మేము చచ్చినా మంచిదే. కానీ నువ్వు 500 ఇస్తేనే మేము దావతులు ఉంచుకుంటాం, లేకుంటే దొబ్బేయి. ఎవరో దొబ్బై బిబ్బే అంటావు? చూడమచ్చ దావతులు ఉంచుకోడాట. ఏమైందిరా, మన ముగ్గురం కలిసి చేసుకుందామంటివి మళ్ళీ నద్దంటానమాట, ఏమైంది? అరే మనిషికి 500 రూపాయలు వేసుకుందాం అనుకున్నాం రా. ఈడేమంటాడు నేను 50 రూపాయలు ఇస్తా నన్ను దావతులు ఉంచుకోరా అంటాడు. 50 రూపాయలకి దావతులు ఉంచుకుందావా రా? చెప్పు, నువ్వే చెప్పు మరి. ఏందిరా 50 రూపాయలకి దొబ్బి తాగి తిందామని చూస్తాను వారా? ఆడన్నది బరాబరే, నువ్వు వద్దు దొబ్బై. అరే ఇప్పుడు నా దగ్గర పైసలు లేవురా. 10-20 పైసలు వచ్చినాక మా ఇస్తారా? మీరు ఎవరైనా ఒకరు పెట్టురా. ఈ పైసలు ఇవ్వకుండా ఏం తెంకపోను. అరే మొన్న కలిపి పెళ్ళికేను, గిఫ్ట్కు పైసలు లేవు రాను, కలిపిన ఇంటికి వచ్చినాక ఇస్తాను. ఇచ్చిన వారా ఇయ్యలే, ఇప్పుడేమంటావు దావత్కు పైసలు కాపమంటాను. నువ్వు అవ్వేయలేదు, ఇవి ఇస్తాను నమ్మకం ఉన్నదిరా. రమ్మ తోర్రా, ఖచ్చితంగా ఇస్తారా. 10 పైసలు వచ్చినాక అవి కలిపి ఇస్తారా, పక్కా ఇస్తా. నాకు నీ నమ్మకం లేదురా, మరి నువ్వేమంటావురా? అరే నేనేమంటారా, నాకు ఆయనకి సంబంధం లేదు. మీరు ఏమన్నా వేసుకోరు, నేను ఇచ్చే పైసలు నేను ఇస్తా. ఏ సరేరా. అరే ఇప్పుడు 500 కలుపుతా, మొన్నటి 200, మొత్తం కలిసి 700. 10-20 పైసలు అన్నావు కదా, అవి తీసుకొచ్చి చక్కగా నాకే ఇవ్వాలి. ఆరి సుమాను 10-20 పైసలు 2 రోజులు ఇస్తా అన్నారా? వచ్చినాక నీకే ఇస్తా. పారి దాచేసుకుందాం పారి. సరే పరే చేసుకుందాం. ఇలా పూర్ణి అక్క, మేము కూడా దావత్ చేసుకుందామా అని అడుగుదామనే మీ దగ్గరకు వస్తాను. అగో మేము కూడా అందుకే వచ్చినాము. మరి ఇంకేది చేసుకుందాం పటూర్రి. మనిషికి ఎంత వేసుకుందాం? మనిషికి ఎంత వేసుకుందాం అంటే ఇక బాగానే అవుతాయి ఇక 200-300 వేసుకుందాం మనిషికి. సరే 200 అయినా మంచిదే, 300 అయినా మంచిదే. మనిషికి 200-300 ఉని అక్క, నా దగ్గర ఉన్నాయి 300, మళ్ళీ నాకు 500-600 అవుతాయి. మరి ఎట్లా? అగో ఆరిక, ఏమో ఆలోచించుతానేవేందే, లేవ్వా పైసలు? ఏ గైన్ దగ్గర పైసలు ఎందుకు లేవే? అది 3000 అయినా పెడతాది దావత్ కంటే. పెట్టవానే? పెడతా. మరి ఇంకేందే, మనిషికి 300 వేసుకుందాం పటూర్రి. మనిషికి 300 ఎందుకే? మనిషికి 150 వేసుకుందాం. 600 అయితే అల్లనే కోడ్ వస్తుంది, బోర్పాలు వస్తాయి, థమ్సప్ వస్తుంది, అన్ని వస్తాయి. ఇది కూడా కరెక్టే. నేను చెప్పలేదానే దీప, మంది ఎక్కువైతే ఇట్లా పైసలు తక్కువ పడతాయి, మంచిగా కడుపు నిండా తినచ్చు. మనిషికి 150 వేసుకుందాం చాలు. అమ్మయ్య బతికిపోయినా.
అవురా నిజంగా నువ్వు సుమన్ గారికి పైసలు ఇస్తావా రా? ఎందుకేరా 10-20 వచ్చిన పైసలు వచ్చిన గిత్తా పక్క. సరే కానీ సుమన్ గారు మందుకేండు మరి మనకు చికెన్ తేవద్దా? ఇద్దాం పారా. అరే ఇక్కడ పోరాలు ఏదో మీటింగ్ పెడతారా, ఏంటిదిరా అది? నాకు తెలిసి 31st దావత్ కారా, అదే దావత్ గురించి ఇట్లా ముచ్చట పెడతారు కావచ్చు. అరే అలా కలుపుకుంటే వాళ్ళు మా అంటే చికెన్ తింటారు అంతే, ఎక్కువ తినరు. అలా కలుపుకుంటే మంచి దావత్ చేసుకొచ్చారు, మన ఖర్చు తక్కువ అవుతుంది. ఇది కూడా కరెక్టేరా, మా అంటే తింటే వాళ్ళు చికెన్ తింటారు. అడుగుదాంపా. అగో మీరేందిర్రా గిటారు? మా దావతలు ఇట్లా కలుస్తారా ఏంది? కలుసులేదేం లేదు. ఒరే అక్క ఇదేంద్రో వీళ్ళు వద్దంటారు. పైసలు తక్కువ ఆడదాన్ని మనం చూస్తే ఇదేంద్ర గిట్లా అంటారు. మంచి ఇల్లు కలిస్తే ఇంకిన్ని తక్కువ అవుతాయి, మంచిగా 100నే వేసుకోవచ్చు. ఓ పోరి వాళ్ళు ఉండనియే మనిషికి తక్కువ పడతాయి, వాళ్ళు మందే దాక్కుంటుంటారు, మనం తినుకుంటుందామే చికెను. ఇది కూడా కరెక్టే. ఏ ఉండుర్రి కలువన్రి. అరే మంచి పైసలు తక్కువ అవుతాయిరా. ఉంటాం మనిషికి ఎంత వేసుకుంటారు? మనిషికి 150 అనుకుంటాన్నాం. సరే 150 అయితే 150, అందరం కలిసి బయట దావత్ వేసుకుందాం పారి. ఏ మనిషికి 150 ఎందుకురా, 100 వేసుకుందాం. ఇంకేంది 600 అవుతాయి. సుమన్ కూడా ఉన్నాడు. సుమన్ గాడు ఉన్నాడా? అయితే 700 అవుతాయి. మస్తు సాలు పారిగా రాని చేసుకుందాం. దారి పారి ఓ పోరాళ్ళు అలా అట్టి కూర్చొని ఏం చేస్తారు? మనిషికో పని చేస్తే ఏమైతుంది? ఏం చేయన్నా చెప్పే, నువ్వే కూర మంచిగా వండుతావా అంటే ఇంకేంది? కూర వండుడు అంటే ఉత్తగానే అవుతుందా? ఆ కట్టెలు బండలు పట్టుకరా పోండి. అవో కట్టెలు బండలు తెచ్చుడా, ఆ మొగోళ్ళు ఏం చేస్తారా? వాళ్ళు దేరు వాళ్ళని తెమ్మాను. సరే మీరైతే కట్టెలు లేపారు, వాళ్ళు బండలు తెస్తారు. సరే ఓ మొగోళ్ళు మీరంటే బండలు లేపారు, మేము కట్టెలు తెస్తాం. తిని ఎప్పుడు లేదో ఒక పని చెప్పుకుంటే ఉంటారు, అందుకే తాగుదామరా అని చెప్పిన. కట్టెలు కానీ పోదాం. నేను కట్టెలకు రాను, నువ్వు ఆడు నేను ఇక్కడ ఏమైనా పని చూసుకుంటాం. సరే మరి కట్టెలు కావాలి, బండలు తెమ్మన్నారు. బండలా? సరే తెస్తా బండలకు. ఓకే. ఇప్పుడైతే మంచి చిక్క అయింది. ఇది గంజి కూస్తే మసంటినా మళ్ళీ తొందర పోతుంది. అరే వెంకటేశు ఈ సర్పాలకి ఇవ్వరా పుయ్యమని. అరే వాళ్ళు ఎందుకు కూర్చుర్రా, వాళ్ళకి ఉయ్యా అని చెప్తే మళ్ళీ వాళ్ళ పెద్ద ఏదో పని చేసినట్టు ఫీల్ అవుతారు. ఇది నేను పూస్తా. ఇవ్వరా మంచిగా పోయి. నాకు ఉయ్యరా అరా, మస్తు పూస్తా చూడు. ఓపో చూడు రే. అరే ఏం చేస్తానవరా? అరే నువ్వే కారా పుయ్యవంటివి, అందుకే అలా కూస్తా అన్న. ఓరు నల్ల మొక్క పోడా, నేను ముయ్యమంది గంజుకు రాల మొక్కల కాదు. ఓరి అక్క గంజులక ఏమో నేను అలా మొక్కలు అనుకొని కూర్చునిరా. అరే నీకు సరుపు గంజులకు పూసేది మొక్కలకు పూసేది తెలియదా? ఆరా నేను వంటిసిన వంటల గురించి తెలుస్తాందుకు దేనికి గంజు కూయాలో ఏది గంజు కూయాలో నాకేం తెలుసు. వాడు ఉయ్యవాని ఇస్తే నేను పూసిన. అరే నల్లా షోగ్గా అనికి ఊయమని చెప్పినప్పుడు దేనికి పూసుడో క్లారిటీగా చెప్పవా నల్ల మొక్కపోడా? అరే నాకేం తెలుసా వాడు గట్ల అవుతారా అని. వాడు గంజికే కూతురా అనుకున్నా, మీ కూతురా నాకేం తెలుసు. ఇంకా పొంగుకుంటా వాళ్ళేంది పూసేది, నేను ముయ్యను అనుకున్నా పొంగుకుండా వచ్చిండు. అరే నువ్వు ఏది చెప్పినా నాకు క్లారిటీ చెప్తే అయిపోగారా. సారీ ఇటీ గంజు గుత్తా. గంజియా బింజియా ఆయన మీద ఊయమంటే లోపల పూసినావు అనుకో, ఉత్త కూర ఖరాబ్ అవుతుంది. ఇటీ నేను పూసుకుంటా. నాకు పని తప్పుతుంది. ఓ నువ్వు చేసినావు బాగా పని అని నీకు పని తప్పుతుందా? ఇగోవే కట్టెలు కావాలంటే తీసుకో. ఓ నల్ల మొక్కదానా కట్టెలు తెమ్మంటే పెద్ద మొద్దున పట్టుకొని వచ్చిండ్రేందే? మళ్ళీ అది ఎండిందన్నా కాదు, పూర్తిగా మొత్తం పచ్చిదే. ఆగో ఇది పచ్చిది ఎందుకనే, చెట్టు మించలకి ఇట్లా అనగానే ఇరిగింది చూడు. ఎండిందేనాయే ఇక చూడు. ఒక పక్కెండితే అయిపోతుందానే, అవన్నీ ఆకులేందే పచ్చియేనాయే. మళ్ళీ మీరు తెచ్చింది మంచి కట్టెనా కాకపాయే, మోతుకు కట్టె పట్టుకొని వచ్చిర్రు. ఆ పొయ్యిలో పెడితే మొత్తం పొగ చూరుతుంది. వేరే కట్టెలు పట్టుకొని రాపోండ్రి. అగో మీరేందే ఇంకా మొక్కలకేమో పసుపు రాసుకోక పిండి రాసుకున్నారు. ఇది పిండి అదే సరుపు. ఆ నల్ల మొక్క పెంకటి గాన్ని గంజుకు రాయరా సరుపు అంటే మా మొక్కలకు రాసిండు. మంచి పని చేసిండే మీకు తగ్గట్టు. మాజాలు గాని కట్టెలు లేపోండ్రి. సరే దాయ్. అగో ఇదేంది మన తొవ్వల్లో ఇసి పెట్టి పోతుర్రు, మళ్ళీ ఎవరైనా ఇట్టేదందుక పట్టుకోవారట గుట్టెకైపోర్రి. సరే పట్టే
ఇవి అక్క బండలు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏందిరా ఇవి? బండలు బండలు. ఆ బండలు ఏం చేసుర్రా? కచ్చికాయలు ఆడుడా? ఏమో అక్క నాకేం తెలుసు, నువ్వు బండలు తెమ్మన్నా బండలు తెచ్చినా. నేను బండలు అన్నది పొయ్యిరాలు పెట్టేందుకు, కూర అండేందుకు, గంత చిన్న బండలు కాదు. ఓ పొయ్యికి బండలా? సరే సరే తెత్తా. ఓతేమో కట్టెలు లేమంటే పచ్చి కట్టెలు తెస్తుంది, ఇంకోడేమో బండలు లేమంటే చిన్న బండలు తెస్తారు. లేదా దావత్ కచ్చే బాలు ఇంటికాడ బుక్కడ దీని సప్పుడే ఉన్నది నాయో. నిజమేనే, ఈ కూర అయితే తినేదాకా గండమే ఉన్నది. అంతకీ ఈ జంగిలి గాళ్ళతోని దావత్ చేసుకోవాల్సి వస్తుంది. పోరగాన్లు, ఈ కూర ఉడికేదందుకు ఇంకా గంట పడుతుంది. అంతసేపు ఏం చేస్తా, అందరు మంచి కలిసి పాటలు పాడుకుందాం. ఆనే హారిక ఏమంటావు? మజా మజా వస్తుంది. ఆనే హారిక ఏమో మజా అంటది. మజా ఎక్కడిది? మనం తెచ్చింది స్ప్రైటే కదా. ఓ పోరి, మజా అంటే తాగే మజా కాదే, ఎంగేజ్మెంట్ ఉండద్దా? ఎంగేజ్మెంట్ ఉండద్దా? ఓ పోరి, అది ఎంగేజ్మెంట్ కాదే, ఎంజాయ్మెంట్. ఎంజాయో గంజాయో పట్టుర్రి, మంచిగా స్ప్రైట్ తాక్కుంటా పాటలు పాడదాం. పట్టు రాయేసిండు అత్తన్నా. ఇగో మీరు స్ప్రైట్ తాకుండా పాటలు పాడు, మేము మందు తాకుండా పాటలు పాడదాం. అవురా అశోకు, అని ఒక 90 అమ్మాయినట్టుందేమురా? ఎవడు తాగిండ్రా అది చెప్పు. నేనే తాగినరా దూపైతుందా అని. అవురా లండి కొడుక, పైసలు ఇచ్చడానికి ఒక సాధన కాదు కానీ తాగడానికైతే ముందుంటావురా, బద్మాష్ పాడుకోవు. అరే ఎందుకు తిడుతున్నావురా? 10-20 పైసలు వచ్చడానికి ఇస్తానా కదా, ఎందుకు తిడుతున్నావు? నువ్వేదో ఇంతకెళ్ళి పెట్టినట్టు చెప్తున్నావురా. ఆరా అశోకు, 10 పైసలు వచ్చినాక ఇస్తాన పడుతుంది. ఇంతగా 2 రోజులు వినవరా నువ్వు? 10 అరే ఒకటే రోజు వేయండిరా. ఒక్కరోజు పోయినావా? ఒక్కరోజు కైకిలు పోతే పైసలు ఎంత ఇస్తారా? 200 ఇస్తారు. నువ్వు నాకు ఎంత ఇవ్వాలరా? 700 ఇవ్వాలి. మిగిలిన పైసలు ఎప్పుడు ఇస్తావురా? మరో 2 రోజులు 10 పోతారా, అవి వచ్చినాక పైసలు ఇస్తా. మీ లొల్లి తర్వాత ఏమో పాటలు అంటారుగా, ఎవరన్నా ఒకరు అందుకోర్రి. ఇగో మీరు అటు స్ప్రైట్ తాకుండా ఇటు మేము మందు తాకుండా సాల్ చేసినాం అనుకో, మంచి పాటలు పాడచ్చు. కానీ ఏమురో కన్ను కొడుతున్నావు? కన్ను కట్టుడు కాదు, ఏమో అడ్డవుతుంది. అదే కన్ను గుడ్డు వీకి బయట వారేస్తా. మీ లొల్లి తర్వాత ఏమో పాటలు అంటారుగా, ఎవరన్నా ఒకరు అందుకోర్రి. నేను కూరుడు కింద లేదు సుశాత. రే నేనున్న వయసులోనే నువ్వున్నావు అశోక, ఇప్పుడు నువ్వాడాయి నేను ఈడ మనకెందుకు అడ్డు గోడ అశోక. చిన్నప్పుడు నీది నాది ఒకటే బ్రాండు, ఇప్పుడు నీ బ్రాండు నా బ్రాండు వేరంటారే వీళ్ళు. నన్నెవ్వరు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. అరే కూర మంచి ఉడికిందిరా. ఇక వీరికి కూర ఉడికిందో లేదో తెలుస్తలే అట, నేను ఉడికినా చూసేస్తా. సరే. మందులోని గొప్పతనం తెలుసుకో, ఈ మందు తాగే మువ్వని గుణం తెలుసుకో. ఈ మందేగా సంసారాన్ని నాశనం చేస్తుంది, ఈ మందేగా కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది, ఈ మందేగా బంధాలను దూరం చేస్తుంది. ఆ మందులోన గొప్పతనం ఏముందిరా? ఆ మందు తాగకపోతే మీరు సత్తరా? చీరలోని గొప్పతనం తెలుసుకో. పోసుకోరా. సిగ్గులేదారా ఎంకటి మందు మీద పోతావు దేనికి? సిగ్గులేదారా ఎంకటి మందు మీద పోతావు దేనికి? మందు దాగటోని నేను, సిగ్గు నాకు దేనికి? నేను తాగుబోతుని నువ్వు జరిగే పక్కకి, నేను తాగుబోతుని నువ్వు జరిగే పక్కకి. ఏందిరా ఓరి ఎంకటి మీది కత్తవు దేనికి? ఏందిరా ఓరి ఎంకటి మీది కత్తవు దేనికి? గుట్కలు తినేటోని నేను, గుద్ది నిన్ను చంపుతా. నువ్వో ఏ ఇంటికి నేను పోతా ఒంటికి, నువ్వో ఏ ఇంటికి నేను పోతా ఒంటికి. సిగ్గు
సిగ్గులేదర ఎంకటి సిర గుంజుతావు దేనికి సిగ్గులేదర ఎంకటి సిర కూర ఉడికిందో లేదో నేను చూసేస్తా బాసేపు అవుతుంది ఇక వయసులో కోయినాడు అశోక్గాడు ఎప్పటికీ ఎన్నటికీ తిరిగిరాడు. వయసులో కోయినాడు అశోక్గాడు ఎప్పటికీ ఎన్నటికీ తిరిగిరాడు. తల్లడిల్లిపోతుంది 90 అన్నది, పొట్టు రాల్చుకుంటుంది కోటరన్నది. తాగిపియడానికే మేము ఉన్నది, తాగి బొర్రడానికే ఈడు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు. అరే సుమాన్గా సూపర్ వాడినవురా. అరే మొన్న గుల్లకోట వైన్స్ కాడ ఒకడు నా బీరు గుంజుకొని తాగిండ్రా. నీకు ఆ ముచ్చట చెప్పాలి, మస్తు అంటే మస్తు ఫన్ ఉన్నది. అంటే మనకంటే కొద్ది తాగబోతు కాడ. అవునా? అరే ఇప్పుడు మనం పాటలు పాడుకుంటాను కదా, పాట రూపంలో ఎప్పుడు నాకు. సరేరా, పాట రూపంలోనే వాడతా. గుల్లకోట వైన్స్ కాడ బీరు పట్టి లాగాడే, బీరు మూత ఓపెన్ చేసి మొత్తం తాగాడే. చుట్టూ ఉన్న మందిని చూసి సిగ్గుతో తలదించాడే, సిగ్గులేక వైన్స్కు పోయి మళ్ళీ తాగాడే. కేఫ్ బీరు నాదేనంటూ గుట్ట గుట్ట తాగాడే, తాగిరక్క తలకే ఎక్కి మొత్తం కక్కాడే. అయ్యో కేఎఫ్ అయ్యో కేఎఫ్ అయ్యో కేఎఫ్ అయ్యయ్యో అయ్యో కేఎఫ్ అయ్యో కేఎఫ్ అయ్యో కేఎఫ్ అయ్యయ్యో. వీళ్ళందరూ ముఖాలు చూస్తారేమరా, వీళ్ళకేం పాట రచ్చేటట్లేవు. ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న పాట పాడదాం. పాట ఓకే, ట్రెండింగ్ ఏమున్నాయి? చాలు చాలు అత్త దేకు 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 దేకు. నేను స్టార్ట్ చేస్తా, నువ్వు అనుకో. అయ్యో తాగు తాగు అన్న కొంత మందు తాగడే మామ నీ కొడుకు, కోటారు మందు సాలు సాలు అని అందుకే తాగలే నా కొడుకు. పోనీ సల్ల సల్లగున్న కేఎఫ్ బీరు తాగడే మామ నీ కొడుకు, కేఎఫ్ తాగితే తలకెక్కుతుందని అందుకే తాగలే నా కొడుకు. అయ్యో తాగడేందే తాగి పియ్యడేందే, ఆడి గుల్లని లెక్కనే చేస్తాడేందే. దేకు దేకు అన్న గొంతన్న నన్ను అరే పీసులు తిని అంత షేక్ అంత కూర అంటేదిరా, మందాకు పియవారా. ఏదిరా నేను దాగిపియాలనా నీ అయ్యా? అరే అరే తిట్టేదేదో పాట రూపంలో తిట్టరా. ఓరయ్యో నీ అయ్యా, ఓరయ్యో నీ అయ్యా. ఈ చేతితోనే మందు కొన్నాను, ఈ చేతితోనే స్టఫ్ కొన్నాను, ఈ చేతితోనే గ్లాసు కొన్నాను, ఈ చేతితోనే వాటర్ కొన్నాను, ఈ చేతితోనే మందు కలపాలా, ఈ చేతితోనే తాగి పియ్యాలా. ఓరయ్యో నీ అయ్యా. చేతితోనే పాలు పట్టాను, చేతితోనే బువ్వ పెట్టాను. ఏ పాటలు తర్వాత వాడుకోవచ్చు కానీ ఉడికిందో లేదో చూసి రాపోయే. ఇక తిందాం, టైం బాగా అవుతుంది. నాకు కూడా ఆకలి అవుతుంది. ఓ పోరాన్లు ఇలా కూర లేదుర్రా. కూర ఏమైంది? కుక్క ఎత్తుకపోయినట్టుంది. అరే 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 ఆ కుక్కలు కాదే, ఈ కుక్కలు. కూర ఉడకలే అని కూర అంతా ఖాళీ చేసిండ్రు నల్లమ్మొక్క పోరాన్లు. ఏందిరా గంజల కూర అంతా మీరే తిన్నారా? మా పైసలు మాకు ఇయ్యుర్రే. ఏ ఇస్తామాగే. ఏమైంది దీనికి? పైసలు అనగానే ఉరుకుతుండు లంగబార్కావు. ఫస్ట్ ఎంకడికన్నా నువ్వు సుమన్ గారిని అందుకోనరే. ఏ మీ పైసలు మీ వారెత్తా.
అగో వీళ్ళకేమైంది కడుపులు పట్టుకొని ఉరుకుతారు ఈ గాడిదలకి ఏమైంది కడుపు పట్టుకుంటూ ఉరుకుతారు ఊరెక్కిండ్రు ఈయనకేమైందిరో ఓర్ని అక్క ఇలా ముగ్గురికి ఏమైంది ఏమో కడుపు పట్టుకొని ఉరుకుతుండ్రు వాళ్ళకు కడుపైనట్టున్నదే ఓ పిసనాన్న కడుపు అయితే కడుపును పట్టుకొని ఉరుకుతారా అని వాళ్ళకు వేరే ఏమైంది మందుల గిట్ట ఏమన్నా కలవచ్చు మందులో కలిసిందా లేకపోతే కూరలు ఏమన్నా కలిసిందా ఆవ్ ఇది కూడా కరెక్టే అనేసిందు కూర మంచిగా నానినావు కదా మరి ముగ్గురు తిన్నారు ముగ్గురు ఉరుకుతారు ఏ కూర మంచిగానే అండినే ఉప్పు ఈ గ్లాసులది ఏంటిది ఊరిని అక్క అప్పుడు అశోక్ గారు సరిపోసిన గ్లాసే అది పుష్కన్ అదే పోసినవేంది ఉప్పు అనుకోని పుష్కనేంది అదే పూసిన అందుకే ఆ పోరాలు ఉరుకుతారు సచ్చిరిపోయాల అమ్మ తోడే మనం తినందే నయమైందే లేకపోతే మనం కూడా ఉరుకుదాము అగో అత్తారే అరే మళ్ళా తొందర నాకు కూడా మాట్లాడు మంచిగా అయింది ముడ్డి మాట పడుతుంది కావచ్చు